హలో అండి, అందరికీ నమస్కారం. సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో భాగంగా నేను ఈరోజు సికిల్ సెల్ ఎనీమియా గురించి ఒక కవితను చదివి వినిపించబోతున్నాను. కవిత రచన పఠనం డాక్టర్ కందేపి రాణిప్రసాద్. కవిత శీర్షిక వంగిన కణం, విరిగిన శ్వాస. జన్మించిన క్షణం నుంచే ఒక నిశ్శబ్ద శాపం తోడై రక్తంలోనే వంగిన కథలు రాసుకున్న జీవిత నడక మొదలైంది. జన్మించిన క్షణం నుంచే ఒక నిశ్శబ్ద శాపం తోడై రక్తంలోనే వంగిన కథలు రాసుకున్న జీవిత నడక మొదలైంది. సికిల్ సెల్ ఎనీమియా పేరెలా ఉన్నా పగలు రాత్రి మింగే బాధ పెద్దది. శరీరం నిశ్శబ్దంగా అరుస్తుంది. సికిల్ సెల్ ఎనీమియా పేరెలా ఉన్నా పగలు రాత్రి మింగే బాధ పెద్దది. శరీరం నిశ్శబ్దంగా అరుస్తుంది. నిటారుగా పారాల్సిన రక్తం వంకరల బాట పట్టినప్పుడు ప్రతి నాడి అరిచిన అరుపు హృదయాన్ని చీల్చి చెండాడుతుంది. నిటారుగా పారాల్సిన రక్తం వంకరల బాట పట్టినప్పుడు ప్రతి నాడి అరిచిన అరుపు హృదయాన్ని చీల్చి చెండాడుతుంది. ఒక చిన్నారి నవ్వు వెనుక ఎన్ని నొప్పుల పర్వతాలున్నాయో ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రి గదులే గతయ్యాయి. ఒక చిన్నారి నవ్వు వెనుక ఎన్ని నొప్పుల పర్వతాలున్నాయో ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రి గదులే గతయ్యాయి. ఎందుకు నేను అడిగిన ప్రశ్నకు ఆకాశం కూడా సమాధానం చెప్పలేదు. కన్నీటి చుక్కలే జవాబిచ్చాయి చప్పుడు చెయ్యక నిదానంగా. ఎందుకు నేను అడిగిన ప్రశ్నకు ఆకాశం కూడా సమాధానం చెప్పలేదు. కన్నీటి చుక్కలే జవాబిచ్చాయి చప్పుడు చేయక నిదానంగా. ప్రతి శ్వాసలో ఒక యుద్ధం, ప్రతి నిమిషం ఒక పరీక్ష. శరీరం బలహీనమైన హృదయం ధైర్యంగా ఉన్నది. ప్రతి శ్వాసలో ఒక యుద్ధం, ప్రతి నిమిషం ఒక పరీక్ష. శరీరం బలహీనమైన హృదయం ధైర్యంగా ఉన్నది. రక్తం వంగిపోయినా ఆశ వంగలేదు. కణాలు విరిగిపోయినా ఆత్మ నిలబడింది. రక్తం వంగిపోయినా ఆశ వంగలేదు. కణాలు విరిగిపోయినా ఆత్మ నిలబడింది. చీకటి ఎంత గాఢమైనా ఒక వెలుగు కోసం కళ్ళు ఎదురు చూస్తున్నాయి. చీకటి ఎంత గాఢమైనా ఒక వెలుగు కోసం కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఒక చేయి పట్టుకుంటే చాలు, వేదన కూడా కొంచెం తగ్గుతుంది. వంగిన రక్తం కథైనా విరగని మనసు పాటగా మారుతుంది. బాధల సముద్రంలోనూ ఆశ అనే దీపం ఆరదు. వంగిన రక్తం కథైనా విరగని మనసు పాటగా మారుతుంది. బాధల సముద్రంలోనూ ఆశ అనే దీపం ఆరదు. ధన్యవాదాలండి.